హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 8th క్లాస్కి సంబంధించి ఫ్యాక్టరైజేషన్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అన్నది చూద్దాము. ఈ ప్రాబ్లమ్స్ ముందు ఫైండ్ అవుట్ చేయడానికి మనం ముందు ఐడెంటిటీస్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి ఆల్రెడీ మనం మొదటి నుండి నేర్చుకునే ఫార్ములాసే. మ్యాథ్స్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చే ఫార్ములా అంటే a+b² a-b² అనమాట. a+b² ఈక్వల్స్ టు a² + b² + 2ab అవుతుంది. a-b² ఈక్వల్స్ టు a² + b² - 2ab. అది a² - b² అయితే a+b × a-b. ఈ మూడు ఐడెంటిటీస్ వస్తే ఈ చాప్టర్ మొత్తం కవర్ చేసేయచ్చు అనమాట. మెయిన్ ఈ మూడు అంటే ఏంటంటే LHS ఉంటే RHS, RHS ఉంటే LHS. ఎలా అయినా అంటే a+b² ఫామ్లో ఉంటే ఈ ఫామ్లోకి డివైడ్ చేసుకోవాలి, ఈ ఫామ్లో ఉంటే ఈ ఫామ్లోకి మార్చుకునేది మనం నేర్చుకోవాలన్నమాట. ఈ 3 ఫార్ములాస్ పైన ఈ చాప్టర్ మొత్తం బేస్ చేసుకొని ఉంటుందండి. చూద్దాం ఇప్పుడు ప్రాబ్లమ్స్. ఫస్ట్ సింపుల్ ప్రాబ్లం నుండి చూద్దాము. ఫస్ట్ 7x - 42. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనకి ఇచ్చే ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏవైతే మనకు నంబర్ ఇచ్చి ఉంటారో దాని యొక్క మల్టిపుల్సే కంపల్సరీ నెక్స్ట్ వచ్చేలాగా ఇచ్చి ఉంటారనమాట. సో 7 మల్టిపుల్ 42, బట్ 7 మల్టిపుల్లో 6 ఎక్కడ ఉంది అంటే 7తో 6 టైమ్స్ పోతుంది. 7 6 42. సో 7xని 7 × 6 రాసుకున్నాము, 42ను 7 × 6 రాసుకున్నాం. ఇక్కడ రెండింటిలో కామన్గా 7 ఉంది కాబట్టి 7ని మనం కామన్ తీసేసి రిమైనింగ్వి యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నాం. 7 కాకుండా ఇంకేముంది, ఎక్స్ ఉంది. మైనస్ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ సింబల్ యాజ్ ఇట్ ఈజ్గా మనం దించేసుకుంటాం. నెక్స్ట్ 7 కాకుండా ఇంకా ఏముంది, 6. సో x7 × x - 6 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు 2 టర్మ్స్ ఉంటే ఇది ఎలా చేయాలి అనేదానికి ఇది. ఒకవేళ 3 టర్మ్స్ ఉంటే ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ax² + bxy² + cxyz 3 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. 3 టర్మ్స్లోనూ మనం అన్నింటినీ విడివిడిగా మనము మల్టిప్లై చేసుకుంటూ రాద్దాం. a × x²ని x × x × y. ఇక్కడ y² ఉంది, y²ని y × y రాద్దాం. ఇక్కడ xyzని యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం. ఇప్పుడు మూడింటిలో కామన్గా ఏమున్నాయో చూద్దాం. x ఉంది, x ఉంది, ఇక్కడ x ఉంది. సో xని బయటికి తీసేసాం. ఇక్కడ y ఉంది, y ఉంది, y ఉంది. 3 టర్మ్స్కి కామన్గా ఉండే మనము ఉండే వాటిని బయటికి కామన్గా తీసుకొని రాసుకోవాల్సి ఉంటుంది. సో xy అనేది 3 టర్మ్స్కి కామన్గా ఉంది. సో xyని బయటికి తీసేసాం. రిమైనింగ్ ఇంకెత్తి రాయడమే. x పోయింది, y పోయింది, ఇంక రిమైనింగ్ ఏమున్నాయి, ax. సో ax. ఇక్కడ xy తీసేస్తే రిమైనింగ్ ఏంటి, by. సింబల్ ప్లస్ కాబట్టి ప్లస్, నెక్స్ట్ సింబల్ ప్లస్, సో ప్లస్. నెక్స్ట్ xy వెళ్తే నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది, cz. సో ప్లస్ cz. xy × ax + by + cz. 3 టర్మ్స్ ఉన్నప్పుడు ఇలా చేయాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ 4 టర్మ్స్ ఉంటే ఎలా, 4 టర్మ్స్ ఉన్నప్పుడు చూద్దాం. x² + xy + 8x + y. చూద్దాం. ఇప్పుడు x²ని x × x రాసుకున్నాం, xyని x × y, 8xని 8 × x, 8yని 8 × y. మధ్యలో సింబల్స్ ఏ ఉంటే అవి యాజ్ ఇట్ ఈజ్ అలాగే నోట్ చేసుకోవాలి, వాటిలో ఏ మార్పు ఉండదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 2 టర్మ్స్లో కూడా x ఉంది, x ఉంది. మేడం ఇక్కడ కూడా x ఉంది కదా, మరి దీన్ని తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. దీన్ని తీసుకున్నా, ఈ రెండింటిని తీసుకున్నా, ఈ రెండింటిని తీసుకొని చేసినా ఒకే ఆన్సరే వస్తుంది. సో నేను ఫస్ట్ 2 టర్మ్స్నే తీసుకుంటున్నా. x కామన్ తీసేస్తే రిమైనింగ్ ఇంకేముంది, ఇక్కడ x. ఇక్కడ x పోతే ఇంక రిమైనింగ్ ఏముంది, y, x + y. ఇప్పుడు ఇక్కడ చూడండి, 8, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. కామన్ తీస్తే x + y, ఇక్కడ కూడా x + y అనమాట. అలా కాకుండా ఈ 2 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ x కామన్ తీసేస్తే ఏం మిగులుతుంది, x + 8. ఈ టూ టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, y కామన్ తీస్తే ఏమొస్తుంది, x + 8. ఎలా అయినా ఒకటే, మనకు వచ్చే ఆన్సర్ మళ్ళీ అదే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 టర్మ్స్గా వచ్చాయి. ఈ 2 టర్మ్స్లో కూడా మళ్ళీ ఏంటి, x + y కామన్గా ఉంది. సో x + yని కామన్ తీసేసాం. x + y మొత్తం పోతే ఇంకా మిగిలిన టర్మ్లో, ఈ టర్మ్లో మిగిలినది ఏంటి, x. సో x. ఈ సెకండ్ టర్మ్లో x + y మొత్తం పోగా మిగిలినది ఏంటి, 8. సో x + 8.
ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కూడా 3 టర్మ్సే ఉన్నాయి కదా మేడం, మరి దీనికి తేడా ఏంటి అంటే ఇక్కడ చూడండి 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వై జెడ్. అలా కాకుండా 2 వేరియబుల్సే ఉన్నప్పుడు ఎలా చేయాలి? 3 టర్మ్స్ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు అనమాట. చూడండి 49y² ప్లస్ 84yz ప్లస్ 36z². దీన్ని ఎలా రాసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూసిన వెంటనే ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ఇవి స్క్వేర్లలో ఉన్నాయి, ఇవి రెండే వేరియబుల్స్ ఉన్నాయి, 2 స్క్వేర్లలో ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు ఇది కంపల్సరీ ఇట్ ఫాలోస్ యాజ్ a+b² ఆర్ a-b² అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 49y² ఏ విధంగా దేనికి స్క్వేర్ రాయొచ్చో చూసుకోవాలి. 49ని 7y² రాసేసుకుందాం. నెక్స్ట్ మధ్యలో మిడిల్ టర్మ్ని ఫస్ట్ స్లిప్ చేసి లాస్ట్ టర్మ్ జోలికి వెళ్ళాలి. ఇక్కడ 36z², 36ని దేనికి స్క్వేర్గా రాయొచ్చు? 6 రాయొచ్చు. సో 6z² అని ఫస్ట్ దీన్ని రాసేసాను. ఇప్పుడు మధ్యలో నాకు ఏమొస్తుంది, దీన్ని అంతటిని ఎలా రాయాలి, ఇవంతా అవసరం లేదు. ఇక్కడ a², ఇక్కడ b². మనం చెప్పుకున్నాం ఆల్రెడీ a² + b² + 2a+b². సో ప్లస్ 2ab. కాబట్టి నేనేం చేస్తున్నా 2 ఇంటూ a అంటే ఏంటి 7y, b అంటే 6z, దాన్ని రాసేస్తాను. మేడం కరెక్ట్గానే వస్తుందా చూద్దాం. 2 7s 14, 14 6 84, 84yz సరిపోయిందా? మనం దీన్ని విడివిడిగా మల్టిప్లై చేసుకొని రాసుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఫస్ట్ a² రాసుకోవాలి, b² రాసుకోవాలి. తరువాత మధ్యలో మిడిల్ టర్మ్ ప్లస్ అయితే ప్లస్ 2ab, మైనస్ అయితే మైనస్ 2abగా రాసుకున్నట్లయితే ఈజీగా రాసేయచ్చు అనమాట. చూడండి a² ప్లస్ 2ab ప్లస్ b². సో ఇదంతా కలిపితే ఏమైపోతుంది, a+b² అయిపోతుంది. సో హోల్ స్క్వేర్ అంటే ఏంటి, 2 టైమ్స్ రాయాలి అని అర్థం. సో కంప్లీట్ అయిపోయింది. 7y + 6z ఇంటూ 7y + 6z అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి am² + bm² + bn² + an². ఇక్కడ కూడా ఇవి రెండే తీసుకోవాలా, ఇవి రెండు తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ఇక్కడ m² కామన్ తీసుకోవాలి, అప్పుడు a+b వస్తుంది. ఇక్కడ n² కామన్ తీస్తే a+b వస్తుంది. అలా కాకుండా నేను ఏ ఉన్నవి తీసుకున్నా, ఏని కామన్ తీసుకున్నా, ఏ కామన్ తీస్తే m² + n². చూడండి అలాగే ఈ 2 టర్మ్స్లో బీని కామన్ తీస్తే m² + n². సో ఈ రెండింటిలో మళ్ళీ 2 టర్మ్స్లో కూడా m² + n², m² + n² కామన్గా ఉంది. సో కామన్ తీసేస్తా. ఇంకా మిగిలినది ఏంటి, ఇక్కడ ఏ, ఇక్కడ మిగిలినది ఏంటి బి. సో a+b. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 బాక్సెస్ నేను డిఫరెంట్ బాక్సెస్ యూస్ చేస్తున్నా కామన్ తీసినప్పుడు. చూడండి ఇక్కడైనా సరే ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేశాను. అలా రాయటం వల్ల పిల్లలకి కన్ఫ్యూజన్ లేదు. 2 ఒకే బ్రాకెట్లు వేస్తే ఎందుకు ఏది ముందు వచ్చింది, ఎందుకు వచ్చింది ఇది అర్థం కాదనమాట. ఇలా వేస్తే డిఫరెంట్ బ్రాకెట్స్ చూపించడం వల్ల పిల్లలకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి 25a² - 4b² + 28bc - 49c². మేడం ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉన్నాయి, మరి దీన్ని ఎలా రాయగలం? చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 టర్మ్స్లో కూడా బీసీ సి ఈ 3 ఉన్నాయి. ఇక్కడ a² సపరేట్గా ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని ఏమైనా రాసుకోగలమేమో, లేదా ఈ 3 టర్మ్స్ని ఏమైనా రాయగలమో చూద్దాం. ఈ 3 టర్మ్స్ని రాయాలి అంటే a² b² ఉన్నప్పుడు నెక్స్ట్ ఏబీ టర్మ్ రావాలి. ఏబీ టర్మ్ ఉందా? లేదు. సో ఇక్కడ b² c² ఉంది. బీసీ టర్మ్ రావాలి. ఉందా? ఉంది. సో దీన్ని మనం ఏదో ఒకటి చేయగలం అనేది మనకు అర్థమైపోయింది ఇక్కడ. సో 25a² అలాగే ఉంచేసాం. ఇక్కడ మైనస్ కామన్ తీసేసాం. మైనస్ కామన్ తీయడం వల్ల ప్లస్ 4b² ఈ ప్లస్ 28 కాస్త మైనస్ 28bc మైనస్ 49 కాస్త ప్లస్ 49c² అయింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని 4b² 2b² రాసా, 49c²ని 7c². ఇందాక చెప్పుకున్నాం a² + b² a² + b² - 2ab. a² + b² - 2ab అంటే a - b² అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూసినట్లయితే ఇది a² - b², ఇదంతా b అనమాట. ఇది a, ఇది b. a² - b² అంటే ఏం చెప్పుకున్నాం, a+b ఇంటూ a - b. సో a + b అంటే 2b - 7c a + b.
ఏ మైనస్ బి. 5a మైనస్ బి అంటే 20, ఇక్కడ -2b కాబట్టి -2b మైనస్ ఇంటూ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, +7c. దట్ ఈస్ అవర్ ఆన్సర్. సింపుల్గా ఏ టర్మ్ కామన్గా రాసుకోవడానికి ఉంది. ఇక్కడ ఏబీ లేదు కాబట్టి ఈ రెండింటిని తీసుకోవట్లేదు. ఏబీ ఉంటే దీన్ని తీసుకుంది, బట్ బీసీ ఉంది కాబట్టి b² c² జోలికి పోయినాము అంతే. కొద్దిగా ఆలోచిస్తే కష్టమేమి అనిపించదు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. x⁴ -5 + z ⁴. ఇది చూడండి, దీన్ని కూడా ఏం చేస్తున్నాం, x² హోల్ స్క్వేర్ -y + z² హోల్ స్క్వేర్. పవర్లో 4 ఉంది కాబట్టి స్క్వేర్కి స్క్వేర్గా రాసుకుంటాను. ఇప్పుడు ఇదంతా కూడా a² - b², మళ్ళీ సేమ్ ఇందాక చెప్పుకున్నట్లు a + b × a - b. దీన్ని ఏం చేయలేం, అలాగే ఉంచుకున్నాం అన్నమాట. ఎందుకంటే మనకు ప్లస్లో ఉండే వాటికి మనకు ఫార్ములాస్ లేవు. బట్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇది a² - b², మళ్ళీ సేమ్ ఇక్కడ మనం ఎలా అయితే డివైడ్ చేసామో మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఇది a² - b² కాస్త a + b × a - b. a + b అంటే y + z, a - b అంటే y - y - z. ఇలా అయినా ఉంచేసుకోవచ్చు, లేదా దీన్ని a + b హోల్ స్క్వేర్ లాగా డివైడ్ చేసి రాసుకోవచ్చు, a² + b² + 2abగా. ఇది అంతే అన్నమాట. కొద్దిగా ఆలోచిస్తే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వీటిలోనే మనకి ఫ్యాక్టరైజేషన్లోనే డివిజన్స్ ఉన్నాయి. డివిజన్స్లో ఎలా మనం కామన్ తీసుకొని రాసుకోవాలి చూద్దాం. ఎలా డివిజన్స్ చేద్దామో చూద్దాం. 10y × 6y + 21 ÷ 5 × 2y + 7. మనం ఎప్పుడైనా కానీ బ్రాకెట్లో ఉన్నవి చూసుకోవాలి ఫస్ట్. ఈ బ్రాకెట్లో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 6 21 ఉంది, ఇక్కడ 2 7. సో ఏదో కామన్ తీస్తే మనకి అవి వస్తాయన్నమాట. అంటే ఏ టేబుల్లో ఇవి రెండు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. 6 21 అనేవి 3 టేబుల్లో ఉన్నాయి మనకి. సో 3ని కామన్ తీసేస్తే 3 × 2y + 3 2 = 6 3 7, అప్పుడు 2 7 రెండు ఈక్వల్ అయిపోయినాయి. సో అలా రాసుకోవచ్చు. ఇది చూడండి, 10y/5 కాబట్టి 5 1 5 2 క్యాన్సిలేషన్ చేసాము. ఈ 6y + 21లో 3 కామన్ తీస్తే 2y + 7 అయిపోయింది. సో క్యాన్సిల్ అయిపోతే 2y × 3, సో 6y అనేది వచ్చేసింది. సింపుల్గా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ బ్రాకెట్లో ఏముందో దాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. బ్రాకెట్లో ఏముంది, ఇక్కడ 9x² - 16y² ఉంది, ఇక్కడేమో 3 4 ఉంది. సేమ్ ఇది చూడండి, ఇది 3² ఇది 4² రాసుకోవచ్చు. సో ఇది a² - b² ఫామ్లో ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. a² - b² అంటే a + b × a - b స్ప్లిట్ చేయాలి, మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. ఈ 12xyని 4xy క్యాన్సల్, 4 1 is 4 4 3 is 12. ఇది మాత్రం a + b × a - b అన్నమాట. సో 3x + 4y 3x + 4y gets cancelled, 3 × 3x + 4y. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్ అన్నమాట. సో ఈ చాప్టర్ మొత్తం రావాలి అంటే మనకి ఈ 3 ఐడెంటిటీస్ మీద ఐడియా ఉండాలి. a + b హోల్ స్క్వేర్ ఇస్తే దీనిలాగే ఎలా డివైడ్ చేయాలి, ఇలా ఉంటే దీనిలాగే ఇందాక చూసారు మనం. a² - b² అంటే a + b × a - b ఎలా రాసుకోవాలి. దీన్ని ఈ 3 ఐడెంటిటీస్ని బాగా మనము అబ్జర్వ్ చేసినట్లయితే చూస్తేనే ఐడెంటిఫై చేసుకునేలాగా ప్రాక్టీస్ చేసుకుంటే చేసేటప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.